మన ప్రభువు మనల్ని దర్శించినప్పుడు నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు. కాబట్టి నేను నా 18 ఏట రక్షించబడ్డానండి. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నడూ నా యవ్వనంలో నేను ప్రభువుని నమ్ముకున్నానే, నాకు లోకంలో ఉన్న సరదాలు సంతోషాలు పోగొట్టుకున్నానే, ఒకసారి లోకంలోకి వెళ్దాం లేకపోతే పాపాన్ని చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు కూడా కాదు. ఒక బ్యాచిలర్గా 30 సంవత్సరాల వయసు వరకు బ్యాచిలర్గా ఉన్నప్పటికీ నా యవ్వనాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకున్నాను. నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాను. కాబట్టి ఆయనే నా గురి, ఆయనదే నాకు ఆనందం, ఆయనే నా సమస్తమని ఆయన వెంబడించాను. కారణం నేను పొందిన మార్పు స్థిరమైనది, నిజమైనది. ఈ రోజున మారు మనసు అనే మాటకి అర్థం లేదు. మాలాంటి బోధకులు మారు మనసు పొందుడి అన్న మాటను వదిలేశారు. ఒక మనిషి మనసు మారకుండా పై వేషభాషలు ఎన్ని మారినా అతని అంతరంగంలో పాపం మీద